గ్యారంటీ జనసేన. ఇప్పుడు వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ అంతగా ఏం అనిపించలేదు ఇక్కడ. పోయినసారి చంద్రబాబు సార్ పెట్టినవే ఇప్పుడు వీళ్ళు పెట్టి పేర్లు మార్చారు అంతే. అవి దేనికి రాలేదు. యాక్చువల్లీ స్టూడెంట్ గా నేను నాకు ఫైనల్ ఇయర్ గా వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినప్పుడు నా ఫ్రీ సీట్ డబ్బులు కూడా వేయలేదు. నా సర్టిఫికేట్లు కూడా పోయినాయి వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినాక. గెలుపు అంటే మనం దాదాపుగా 5 సంవత్సరాలుగా చూస్తున్నాం తిరుపతిలో ఈ వైసీపీ రాజకీయాలు ఎలా ఉన్నాయో. స్టూడెంట్ విషయంలో కానీ ఇలా పీపుల్ విషయంలో కానీ అరాచకాలు, అక్రమాలు, స్టూడెంట్ స్కాలర్షిప్ లో గాను, లేదంటే మన నార్మల్ ప్రజల్లో ఏ విషయంకి వెళ్ళినా కూడా ఏ సచివాలయాలు అది ఇది అన్నారు. ఏ సచివాలయానికి వెళ్ళినా కూడా మాకు తెలియదు అంటున్నారు. ఎప్పుడెప్పుడా అని కాసుకున్నారు స్టూడెంట్ కానీ, జన సైనికులు కానీ, ఇలా ప్రజలు ఎప్పుడెప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని దించుదామా అని చూస్తున్నారు. అంతేకాకుండా తిరుపతి క్యాండిడేట్ విషయంలో అయితే అరణి శ్రీనివాసులు గారు సెట్ అవ్వరు. ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడితే తిరుపతి ప్రజలు ఎలా ఓటేశారు అనే విషయం అయితే అది చాలా తప్పు. ఎందుకంటే శ్రీనివాసులు అనే క్యాండిడేట్ అది ఇక్కడ తిరుపతిలో అయితే ఈసారి క్యాండిడేట్ విషయం అనేది మ్యాటర్ కాదు. అసలు ఎవరు పెట్టినా కూడా అరణి శ్రీనివాసులు సారే కాదు, వేరే ఎవరు పెట్టినా కూడా తిరుపతిలో ఈసారి వైసీపీ దారుణంగా ఓడిపోయినది అది కామన్. చాలా సార్లు మేమే కాదు ఇంకా చాలా మంది సర్వే చేసాం. ఇక్కడ యూనివర్సిటీలో కానీ బయట కానీ ఎక్కడైనా మీరు అడిగినా కూడా ఈ 5 ఏళ్ళుగా అనుభవిస్తున్న ఈ వైసీపీ రాజకీయాలు ఎలా చేస్తున్నారో అని చూస్తే మనకు అర్థమవుతుంది. ఈసారి ఖచ్చితంగా తిరుపతిలో అయితే జనసేననే గెలుస్తుంది. ఇది 100% 200% ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఈ రోజు నరేంద్ర మోడీ గారు దేశంలో చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, అదే మాదిరి చంద్రబాబు గతంలో 2014లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించారో అనేది ప్రజలందరూ కూడా తెలుసు. ఆ రోజు ప్రజలందరూ కూడా ఇతను చేసిన నిర్వాహకాన్ని అంతా కూడా తప్పు పట్టి చేసి చూపించారే గానీ ఇప్పుడు చేసిన ఒరిజినల్ తప్పు ఎవరు అని చెప్పి ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి ఈ రోజు ఆర్ని శ్రీనివాసులు గారిని ఈ రోజు తిరుపతిలో ప్రజలందరూ కూడా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా బంపర్ మెజార్టీతో గెలిపించేదానికి సిద్ధపడినారు. ఎందుకంటే ప్రజా అభిప్రాయంలో ప్రజలందరూ కూడా సంసిద్ధపడినారు. ఈ కూటమిని బలపరచాలి, కూటమిని గెలిపించుకోవాలి, ఈ దుర్మార్గ పాలన పారదోలాలి, ఈ దుర్మార్గ ప్రభుత్వం వద్దు, ఈ బాండ్లు ఇచ్చేసి ప్రజల ఆస్తులంతా దోషేసినటువంటి ఈ దుర్మార్గ రాష్ట్ర మన ఎమ్మెల్యే అయినటువంటి అభినయ్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ ఆయన అయినటువంటి కరుణాకర్ రెడ్డి కావచ్చు దేవస్థానం దోషేశారు. అదే మాదిరి తిరుపతిలో ఉన్నటువంటి కార్పొరేట్ స్థాయి లెవెల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా భూములు అన్యాక్రాంతం చేసినటువంటి దాఖలా చూసాం. అలాంటి వాళ్ళంతా ఈ రోజు బుద్ధి చెప్పేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి చేరుకోవచ్చు. తిరుపతిలో జనసేన టీడీపీ కూటమి ఖచ్చితంగా వస్తుంది. ప్రజలు ఇప్పటికే ఈ గవర్నమెంట్ తో ఏగలాడి తలకాయ నొప్పి వచ్చేసింది. ఎన్నో చేస్తారు, ఏవో చేసేస్తారు, ఏదో పట్టేస్తారని చెప్పేసి వైసీపీ వాళ్ళని నమ్మి అడుక్కుంటే జనాలు ఓట్లేశారు. ఒక్క ఛాన్స్ అడుక్కుంటే ఓట్లేశారు. ఎత్తితే జగన్మోహన్ రెడ్డి ఉపాధి కల్పించాలా, పరిశ్రమలు తీసుకురావాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, రాజధాని కట్టాలా, ఎన్నో ఉన్నాయి. ఈరోజు సామాన్య ప్రజలు ఉప్పు, పప్పు, మిరప్పొడి, చింతపొడి కొనుక్కోలేకపోతా ఉన్నారు. ఒకప్పుడు 2000, 3000 రూపాయలు డబ్బులు తీసుకొని పోయి షాప్లో ఇస్తా ఉంటే కనీసం ఒక నెల రోజులు సామాన్లు వచ్చేవి. ఈరోజు 6000 ఎత్తుకొని పోయినా కానీ ఏమీ రావడం లేదు. ఇంకా ఈ మద్యం అంటారా, ఈ మద్యం విషయంలో 20, 30, 20, 10 లక్షల మంది చచ్చిపోయినారు ఈ మద్యం దాకి. ఎందువల్లంటే సొంతంగా ఇచ్చేసి దానికి క్వాలిటీ లేకుండా చేసి ఎంతో మంది కూలి పని చేసుకునే వాళ్ళు, మేస్త్రి పని చేసుకునే వాళ్ళు కష్టపడి పనిచేసి ఆ డబ్బులు ఎత్తుకుని పోసి వాళ్ళ ప్రాణం మీద తెచ్చుకుంటా ఉన్నారు. ఆటో వాళ్ళకి పథకాలు ఇస్తున్నాం, అధ్యక్షం చెప్తున్నారే కానీ 100 మందిలో ఎత్తుకుంటే కనీసం 5 మంది 6 మంది కూడా రావడం లేదు. ఈసారి మాత్రం జనాలు అంత తెలుగు తక్కువగా లేదు. ఖచ్చితంగా బాగా ఆలోచన చేసి రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తారు, ప్రజలకి ఎవరు మంచి చేస్తారు, ఎవరైతే వస్తే రాష్ట్రం బాగుపడుతుందో వాళ్ళకే ఓటేస్తారు. ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి ఖచ్చితంగా తిరుపతిలో గెలుస్తుంది. ఇదైతే పక్క. నా ఓటు జనసేనకి, శ్రీనివాసరావు గారికి ఖచ్చితంగా ఓటేస్తారు. ఆర్ఎన్ శ్రీనివాస్ గారిదే. ఎందుకన్నా ఆర్ఎన్ శ్రీనివాస్ గారు? ఆయన బాగా చేస్తున్నాడు, బాగా తిరుగుతున్నాడు కూడా, బాగుంది. ఆయనదైతే బాగుంది కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. ఖచ్చితంగా అవుతారు. మరి గత ప్రభుత్వం అభివృద్ధి ఏం చేయలేదు ఇక్కడ? చేస్తున్నారు కానీ ఏం అయినట్టుగా ఏమి లేదు. కాకపోతే అది ఖచ్చితంగా ఆయన గెలుస్తారు. జనసేన వస్తుంది. మరి ఇక్కడ జనసేన గెలిస్తే తిరుపతిని అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నారా? చేస్తారు ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ వచ్చి అంటే ఖచ్చితంగా చేస్తాడు అని నమ్మకం అయితే ఉంది మాకు కూడా. ఖచ్చితంగా జనసేన రావాలి.
జనసేన రావాలి. వస్తుంది జనసేనకి ఓటేస్తారు. ఖచ్చితంగా జనసేన వస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే తిరుపతి టికెట్ జనసేనకి రావడం, అది మరీ ముఖ్యంగా ఎటువంటి రాజకీయ మచ్చలేని కానీ వ్యక్తిగత జీవితంలో మచ్చలేనటువంటి శ్రీ ఆరణి శ్రీనివాసరావు గారికి రావడం అనేది ఇంకా చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా ఆయన అని అందరూ స్థానికేతరుడు అంటున్నారు. ఆయన ఎక్కడ స్థానికేతరుడో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇంతవరకు కూడా తిరుపతిలో పోటీ చేసిన ఏ ఎమ్మెల్యే అయినా సరే తిరుపతిలో స్థానికులా మీరు ఎవరు కానీ తిరుపతి స్థానికులు కారు కదా, ఎక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు తప్ప ప్రతి మనిషిని కలుపుకోకపోవడంలో ఆరణి శ్రీనివాసులు గారు అనేవాళ్ళు చాలా మంచి వ్యక్తి. ఆయన ఎట్లాంటి వ్యక్తి అనేది చిత్తూరు ప్రజలు ఆల్రెడీ చూశారు. మరి ముఖ్యంగా తిరుపతిలో కూడా ఆయన బంధువర్గం అయితేనేమి, ఆయన సన్నిహితులైతేమి, ఆయన స్నేహితులైతేమి దాదాపు 10,000 పైచిలుకు కుటుంబాలు ఆయనకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు తిరుపతిలో. అటువంటి వ్యక్తి స్థానికేతరుడు అయితే కాదు. మరి ముఖ్యంగా దేవుని సేవకు చేయాలనే దృఢ సంకల్పంతో ఆయన వచ్చాడు ఇక్కడికి. అది మాత్రం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకు నిండుగా ఉంటాయి. ఆయన రాబోయే ఎన్నికల్లో తిరుపతిలో భారీ మెజారిటీతో విజయం సాధించి తిరుపతి అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తాడని మేము ఖచ్చితంగా ఆశిస్తున్నాం. మాకు చెప్పాల్సిన అవసరం లేదండి. మా పవన్ కళ్యాణ్ గారు ఎవరికి చెప్తే వాళ్ళకి వేస్తాము. ఆ అభ్యర్థి ఎవరనేది మాకు ముఖ్యం కాదు. కానీ ఒక మంచి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్నారు. ఆ మంచి వ్యక్తికి ఖచ్చితంగా మా ఓటు ఉంటుంది. ప్లస్ మా కుటుంబ సభ్యులు అయితేనేమి, మా వాళ్ళు అయితేనేమి, నా మిత్రులు కానీ, నా సన్నిహితులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు మద్దతుగా నిలబడి ఆయన గెలిపించుకుంటాం.